నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మీరు ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత సంవత్సర పాలన కొనసాగింది. సంవత్సర పాలనపై టీపీసీసీ చీఫ్గా మీ అభిప్రాయం చెప్పండి. సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా బేసిక్గా నడుస్తూ ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ల విధ్వంసకరమైనటువంటి బీఆర్ఎస్ పాలన నుంచి ఇలా పునర్వికాసం వైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ఇవాళ రోజుతో సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. పోయిన సంవత్సరం 7 డిసెంబర్న కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ సంవత్సరం అయింది. సంవత్సరం లోపల చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం కన్నా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దానికన్నా ఒక్క సంవత్సరంలో మేము చేసి చూపగలిగినాం. ఇది కాంగ్రెస్ మార్కు పాలన. 10 ఏళ్ళు విధ్వంసకున్నటువంటి బీఆర్ఎస్ నిర్బంధ పాలన కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కార్యకర్తలు పటిష్టంగా గట్టిగా పునాదుల్లాగా నిలబడ్డారు కాబట్టి మేము 2023లో అధికారం రాగలిగినాం. ఇది కార్యకర్తలకే అంకితం. ప్రతి కార్యకర్త కష్ట నష్టాలకు ఓర్చి తెగింపుతో నిలబడి ముందుకు వచ్చినారు కాబట్టి ఆనాడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా జరిగింది. ముఖ్యంగా ప్రజలు కూడా తుక్కుగూడ జరిగిన సభలో ఆనాడు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా కేసీ వేణుగోపాల్ గారు, ఆనాడున్నటువంటి థాకరే గారు, దీపాదాస్ మున్షి గారు చెప్పిన మాటలు విశ్వసించినారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో కొన్నేళ్ల క్రితం ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగానే తెలంగాణ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీకి విలిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి వారి ద్వారా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ నమ్మినారు కాబట్టి మాకు 20లో అనువుగా అధికారం కట్టబెట్టినారు. సో మా పాలన కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, చాలా మంది సీనియర్లు మంత్రులుగా, శాసనసభ్యులుగా మేమందరం కూడా ఏంటంటే ఈనాడు ప్రజలు ఏదైతే నమ్మకంతో మనకు అధికారం కట్టబెట్టినారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సాగుతూ ఉంది. సంవత్సరం కాలంలో చాలా చేయగలిగినాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో పరిపూర్ణంగా చేసి మళ్లీ అధికారం రావడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మీరన్నట్టుగా 10 ఏళ్లు విధ్వంసకరమైనటువంటి పాలన జరిగిందని మీరంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళేమో 10 ఏళ్లలో బీఆర్ఎస్కి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకు మించినటువంటి వ్యతిరేకత ప్రజల్లో, జనాల్లో వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తారు. దీన్ని వ్యతిరేకత వచ్చింది అని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం. కొంత కార్యకర్తలు నిరాశ నిస్సులు ఉండొచ్చు. మేము ఆశించిన మేరకు మాకు పదవులు రాలేదని. త్వరలో పదవులు వస్తాయి. మేము మా ధ్యేయం కూడా అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డారో వారికి ఏదో రకంగా ఫలాలు అందాలని. ఇది పార్టీని నమ్ముకున్నటువంటి ప్రభుత్వం. ఇది ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సో ప్రజల్లో ఉన్నటువంటి ఈ సానుకూలని వ్యతిరేకతగా మారుస్తూ వ్యతిరేకత ఉంది అని చెప్తా ఉంది. ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? మీరు 10 ఏళ్లలో ప్రజల సొత్తుని నీళ్ల పేరట, నిధుల పేరట, నియామకాల విధ్వంసం చేసిన. ఎందుకు విధ్వంస పాలన అంటున్నాం? ప్రజల సొత్తు, ప్రజల యొక్క సంపాదన విధ్వంసం గురైంది కాబట్టి విధ్వంస పాలన అంటాం. సంవత్సర కాలంలో దాన్నంతా తిరగరాస్తూ ఇప్పుడు వారు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగితే మేము 9 మాసాల్లో 50,000 ఉద్యోగులు ఇచ్చాం. ఇవాళ డిసెంబర్ 7 నాటికి ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య దాదాపు 56,000. అంటే సగటున నెలకి 5,000 ఉద్యోగాలు మేమిస్తే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు. సో ఇంత వ్యత్యాసం ఉంది. రైతు రుణమాఫీ విషయం తీసుకుంటే వారు విడతల వారుగా 10 ఏళ్లలో 2016-15 మొదలెట్టి 2023 వరకు ఇచ్చినటువంటి సొమ్ము కన్నా మేము 9 మాసాల్లో ఇచ్చిన రుణమాఫీ సొమ్ము ఎక్కువ. 10 ఏళ్లకి సంవత్సరానికి పోల్చుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. చాలా సుపరిపాలన ఈ సంవత్సరంలో జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలు కదా నిర్ణయించాల్సింది, ప్రజలు కదా ఈ విశ్వాసాన్ని ఉంచాల్సింది.
ఇవాళ మా పాలన బాగుందా లేదా అని చెప్పాల్సింది ఎవరు? ప్రజలు కదా, ఫలాలు అందుకుంటున్న ప్రజలు కదా. అటు సంక్షేమం కాబట్టి అభివృద్ధి కావచ్చు. ఇవాళ అభివృద్ధి విషయంలో చూసుకుంటే మీరు ప్రాజెక్టు కట్టినారు, బీటలు పారిపోతా ఉన్నాయి. లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరుని మీరు కట్టి కమిషన్ రూపాయన దండుకొని నాసిరకంగా పనులు కట్టడం బీటలు పారిపోతా ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగానే 100 రోజుల్లో చేయాల్సినటువంటి హామీల విషయానికి వచ్చి మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తానన్నటువంటి కార్యక్రమాలు ఏది చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అంటారు. చాలా తప్పు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొంత సమయం పడుతుంది. 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమం చేయగలిగినాం. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చాం. ఈ రోజు వరకు దాదాపు 1,25,00,000 మంది మహిళలు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఆషామాషి విషయం కాదు, ఇది యావత్ దేశంలో గొప్ప కార్యక్రమం. అది సిలిండర్ కొనాలంటే 1,300, 1,400 ఇచ్చిన పరిస్థితి నుంచి ఆ మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కడుతూ 500కి సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఎంత వెసులుబాటు మహిళలకు అది. ఇవాళ 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుకుంటే ఉచితంగా ఇస్తున్నాం. ఓల్డ్ సిటీ కానీ రూరల్ ఏరియాలో కొన్ని వేల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి. 10 లక్షల వరకు మీరు ఆరోగ్యాన్ని మొత్తం మంటగలిపినారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే పెంచి పోషించారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల విధానం మొత్తం మంటగలిపినారు. ఇవాళ మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్ వరకు నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ కానీ మెరుగుపరచగలిగినాం. సరైన నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇన్సూరెన్స్ని 10 లక్షలు పెంచగలిగినాం. ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు, మీరు 108 సర్వీస్ ఎత్తేసినారు. ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. హెల్త్ ఎడ్యుకేషన్లో వీళ్ళ ఎడ్యుకేషన్లో మీరేం చేశారు? గురుకులాలను పెట్టి విచ్చలవిడిగా దాని స్థాయిని దిగజారు చేశారు. ఇవాళ మేము వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 30-35 స్కూల్స్ ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్ మీద దాదాపు 120 కోట్లు పెడతా ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రామాణికంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి వల్ల స్కిల్ యూనివర్సిటీ తీసుకోగలిగినాం. ఏఐని ఇక్కడ పెంపించగలుగుతా ఉన్నాం. సో అభివృద్ధి పరంగానే సంక్షేమంగానే ప్యారలల్గా ముందుకు పోతా ఉంది. సంవత్సరం లోపు కాంగ్రెస్ మార్కు పాలన ఇది. వీళ్ళంతా కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతారని మాత్రం చూపగలిగినాం. ఇప్పుడు మీ కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వ 1 year పాలనకు సంబంధించి బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు బీజేపీ వారికి తెలంగాణ రాష్ట్రం విషయంలో మాట్లాడడానికి ఏం అర్హత లేదు. కారణం ఏంటంటే 10 ఏళ్ళైంది మనం తెలంగాణ తెచ్చుకొని. రాజ్యాంగ పరంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు దాంట్లో పొందుపరిచినటువంటి విభజన హామీలు గురించి ఎప్పుడైనా ఈ బీజేపీ నాయకులు మాట్లాడినారా? ఎవరి పోరు వారదే. కిషన్ రెడ్డిది ఒక దారి అయితే బండి సంజయ్ది ఒక దారి, వీరి మధ్య ఈటెల రాయంది ఒక దారి. ఎవరికి వారే యమునా తీరే. వాళ్ళంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బకాయిల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడినారా? కిషన్ రెడ్డి గారు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణకు వారు ఎప్పుడు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. అదృష్టవశాత్తు ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నారు, సంతోషం మాకు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు, మీరున్నారు. బట్ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మీరు ఎప్పుడైనా కేంద్రం వద్ద గలమెత్తినారా? ఎందుకు ఎత్తలేకపోతా ఉన్నారు? రాష్ట్రం అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పట్టని మీరు ఇలా ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారు? ఉచితంగా బస్సు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ 9 మాసాల్లో ఇవ్వగలిగినామని దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెంచినాం, దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, ఏమని దాని మీద ఛార్జ్షీట్ ఇస్తారు? మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ 11 సంవత్సరాలు అయింది మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి. అంటే సగటున ఎన్ని ఉద్యోగాలు రావాలి? 22,000 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప ఎవరికైనా కొత్తగా ఉద్యోగం ఇవ్వగలిగినారా? ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇందిరాగాంధీ, నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు నెలకొల్పిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ క్లోజ్ చేసినారు. మీరు కార్పొరేట్ సెక్టర్ని పెద్దల్ని పెంచి పోషించినారు తప్ప బీద ప్రజానికం గురించి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఆలోచన చేయలేదు. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, కళలపై దాడి జరుగుతుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రీయ గీతం మార్పు కూడా ఆ విధంగానే చూడొచ్చని బీఆర్ఎస్ అంటుంది. అందశ్రీ గారు తెలంగాణ గీతాన్ని రాసినప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగిన కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఆ గీతాన్ని జాతీయంగా చేసి అందశ్రీకి పేరు వస్తుందని పక్కన పెట్టిన వాట వాస్తవం కదా. ఇలా జయహో తెలంగాణ పాట ఎంత మంది గుండెల్ని దోచుకుంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ఆ గేయం కానీ, దానికి సంగీత కూర్పు కానీ ఎంత చక్కగా పోయిందో చూస్తూ ఉన్నారు. తెలుగు తల్లి విషయానికి వచ్చినప్పుడు ఇది తెలంగాణ తల్లి.
తెలంగాణ తల్లి ఒక దేవతలాగా మేము కొలుచుకుంటా ఉన్నాం. అచ్చం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మేము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావలసింది తెలంగాణ తల్లి రూపంలో ప్రత్యక్షంగా తెలంగాణ యొక్క సంస్కృతి దానిలో ఇమిడింప చేయాలి. ఆ రకంగా తెలంగాణ తల్లిని రూపకల్పన చేసినాము. మీరు చేస్తే తెలంగాణ తల్లి, మేము చేస్తే కాంగ్రెస్ తల్లి అంటే ఎట్లాగవుతుంది? మీరు టీఆర్ఎస్ తల్లిని చేశారా? అది ఇప్పుడు చదువుకున్న కేటీఆర్ అమెరికాలో చదువుకుని చెప్తాడు. ఇంత దిగజారుడు విమర్శలు చేయకూడదు. వాస్తవాలకి రండి, మనం చర్చించుకుందాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ మేమంతా కూడా సమర్థవంతమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకునే వ్యక్తులం. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ పోషించలేకపోతా ఉన్నాడు. మీ మిత్రపక్షమైనటువంటి సిపిఐ మీ పాలనపై 100కు 60 మార్కులు ఇచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? 100కి 60 మార్కులు కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు ఉంటే పాస్ మార్కులు అయితే ఇచ్చింది కదా. ఇంకొక 20% మేము వేసుకుంటాం, వాళ్ళు కూడా వేసుకున్నట్టు అవసరం ఉంది. అలా ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు గ్రహించాల్సింది 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, మేము సంవత్సరంలో జరిగిన అభివృద్ధి మీద ఎవరు ఏ పార్టీ వారు ముందుకు వచ్చినా చర్చ పెట్టుకుందాం. నిష్పత్తి ప్రకారం దాని మీద చర్చలో వివరాలు తెలుసుకుందాం. చివరగా మీరు టీపీసీసీ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఏడాది పాలనకు సంబంధించి పూర్తయిపోయింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి మిగతా మీ మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి పదవులపై కూడా ఏమన్నా క్లారిటీ రాబోతుంది త్వరలో? ఇప్పుడు మనం డిసెంబర్ ఈ రోజున పోయిన సంవత్సరం కేబినెట్ కూర్పు జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి. 2.5 మాసాలు కోడ్లో పోయింది. ఈ 8 మాసాల్లో మనం చేయగలిగినంత చేయగలిగినాం. నేను ఇవాళ సంవత్సరం పూర్తి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, ఇటీవల గెలిచిన పార్లమెంట్ సభ్యులకి, అన్నిటికీ మించి మా కార్యకర్తలకి అభినందనలు, శుభాభినందనలు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మాకు సంతృప్తిగా ఉంది. మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నిజమైన ప్రజాపాలన ఈ సంవత్సరం పాటు జరిగింది. నిర్బంధము లేదు. స్వేచ్ఛగా మంత్రులు పనిచేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి ప్రజాపాలన అందిస్తూ ఉంది. చివరగా మీకోసం 10 ఏళ్లు పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు సంవత్సర కాలంగా వారికి పదవుల విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 37 కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలలోపు 37 కార్పొరేషన్ ఇవ్వాలని ఇంకొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, బోర్డు డైరెక్టర్స్ ఉన్నాయి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక ఫలం అందాలన్నది మా ధ్యేయం. ఆ దశగా పోతాం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఏడాది పాలనకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా రానున్న రోజుల్లో 4 ఏళ్లలో ప్రభుత్వం పార్టీగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రేమ్, అసెంబ్లీ.